మంత్రి వివేక్ ఇలాఖలో తాగునీటి కోసం మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరాయి. చెన్నూరులోని కౌటం వీధి కాలనీ మహిళలు మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తమ నీటి కష్టాలపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుండి మా దళిత వాడ అటువంటి కమటం వాడలోని బోర్ ఖరాబు కావడంతో కమిషనర్ గారి దగ్గరికి 20 రోజుల చుట్టూరు తిరుగుతున్నాం. మాకు ఏ అధికారి పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మేము ఇంటి పన్ను కడుతున్నాం కాబట్టి మాకు ఆ హక్కు ఉన్నది కాబట్టి మేము అడగడానికి వస్తే ఆయన ఎవడి వీకిండ్లు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఇష్టం ఉన్నట్టు మీరు రిపేర్ చేసుకోండి, మీరే ఖర్చు పెట్టుకొని బోర్ తెప్పించుకొని అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే మిషన్ భగీరథ నీళ్లు కూడా ఆపివేసిండు. అవి కూడా ఎక్కడికి 3 వాడాలలో అంటే బేతాల వాడ పోయి మా మహిళలు నీళ్లు ఎత్తుకోవడం రావడం జరుగుతుంది. కానీ మాకు తాగడానికి మంచినీళ్ళు లేవు, ఇళ్లలో వాడుకోవడానికి బోర్ ఖరాబ్ అయింది కాబట్టి మేము నానా ఇబ్బంది పడుతున్నాం. దీని గురించి ఏ అధికారిని అడిగినా కానీ మీ సొంత ఖర్చులతోనే మీరే పట్టించుకొని చేసుకోండి అని అంటే అది వాస్తవం కరెక్ట్ కాదు. మిషన్ భగీరథ వాటర్ కూడా మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము మా మహిళా తల్లులతో మున్సిపల్ ఆఫీస్ కాడికి వచ్చి మేము ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. వీళ్ళు తిప్పలైతుంది. మేము ఎటువంటి కూలి పని చేసుకొని బతికేటోళ్ళం, మేము ఇంట్లో ఉండేటోళ్ళం కాదు. మాకు పంపులు ఉన్నట్టేగా నీళ్లు మాకు మంచి నీళ్ళకు తిప్పలే ఉన్నది, బయట నీళ్ళకు తిప్పలేదు. మేము నీళ్ళ కోసం మాత్రం గోసాయి ఇయ్యాలి వస్తాయి రేపు వస్తాయి అంటే మాకు నీళ్ళు వచ్చింది లేదు చేసింది లేదు. మరి ఎట్లున్నది అని మా కూరగాయలు చూసే వరకు ఆ బోర్ మొత్తం పోయింది. బోర్ పోయిన నుంచి మేము నీళ్ళ గోస అవుతాము. మేము కూలి పని చేసుకొని బతికేటోళ్ళం. మేము ఎటువైనా రూపాయి తెచ్చుకుంటే మాకు కావాలి, నీళ్ళ సౌకర్యం కావాలి సార్.